నమస్తేనండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను వెలి చక్రధర్. ఇవాళ హైదరాబాద్‌లో వచ్చి మీకు అందరికి తెలుసండి వరంగల్ హైవే చాలా బూమ్‌లో ఉంది. అక్కడ మీరు చూడండి ఇప్పుడు వెస్ట్ అంటారు. వెస్ట్ అంటే మనకి కొల్లూరు కావచ్చు, పాటి లేకపోతే మనకి ఈ కోకాపేట సో ఇట్లాంటి సైడ్‌లో మనకి వెస్ట్ సైడ్ అంటారు. ఇట్లాంటి వెస్ట్ సైడ్‌లో చాలా కాస్ట్‌లీగా ఉన్నాయండి అపార్ట్మెంట్స్ కానియండి. ఆల్రెడీ ఎందుకంటే ల్యాండ్ ప్రైస్ ఎక్కువైపోయింది. సో అలా ల్యాండ్ ప్రైస్ ఎక్కువైపోవడం వల్ల మనకి ఫ్లాట్ కరెన్సీ చాలా ఎక్కువైపోయింది. సో అదే కనుక ఈస్ట్ సైడ్ చూస్తే మనకి ఉప్పల్ నుంచి చూస్తే నారాపల్లి దాకా కూడా ఇవాళ ల్యాండ్ రేట్లు అంతగా బాగా పెరగలేదండి. సో కాబట్టి ఇప్పుడు మనకి ఒక అందుబాటులో ఒక 2 బీహెచ్‌కే కావాలన్నా కూడా మనకు ఒక 3 బీహెచ్‌కే కావాలన్నా కూడా 60 లాక్స్, 65 లాక్స్, 70 లాక్స్‌లో కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. అది కూడా మంచి గేటెడ్ కమ్యూనిటీస్ అండి. గేటెడ్ కమ్యూనిటీస్ అంటే మీకు తెలుసు అందులో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, సూపర్ మార్కెట్ ఉంటుంది, అలాగే సెలూన్స్ ఉంటాయి, అలాగే మీకు పిల్లలకి ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంటుంది, జిమ్ము ఇట్లాంటి అన్నీ కనుక గేటెడ్ కమ్యూనిటీ ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో మనకి అవైలబిలిటీలో ఉన్నవి ఏంటంటే మనకి నారాపల్లిలో ఉన్నాయండి. సో ఇది మనకి వచ్చేసి గట్కేసర్ దానికి దగ్గరగా ఉంటుంది, మనకి ఓఆర్ఆర్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఇన్ఫోసిస్, సహజ మైండ్ స్పేస్, సింగపూర్ సిటీ ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయండి. సో మీకు ఒక మంచి మాల్స్, డీమార్ట్ లాంటివి కావచ్చు, లేదా ఏదైనా సినిమా వాళ్ళకి మీకు సినీపోలిస్ వాళ్ళకి కావచ్చు, సో ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ రంగంలో కావచ్చు, ఇట్లా అన్నీ ఉండి ఒక సఫిస్టికేటెడ్‌గా ఒక మంచి లొకేషన్ ఒక రెసిడెన్షియల్ ఏరియాలో ఉందంటే నారాపల్లి చెప్పొచ్చండి. సో అది మీకు ఏంటంటే ఇప్పుడు మీకు ఉప్పల్ నుంచి కూడా ఒక ఫ్లైఓవర్ పడుతుంది. సో దాని ద్వారా మీరు ఉప్పల్ కూడా జస్ట్ ఒక హార్డ్లీ 20 మినిట్స్‌లో చేరుకోవచ్చు. సో ఇట్లాంటి ఫెసిలిటీస్‌లో ఉన్న ఒక మంచి అపార్ట్మెంట్స్ తీసుకోవాలంటే కూడా మనకి బ్యాంకులు లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయండి. 80-85% బ్యాంక్ నుంచి మనకు లోన్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, హెచ్‌డిఎఫ్‌సి కావచ్చు, ఎస్బీఐ కావచ్చు అన్నీ కూడా మనకి బ్యాంక్స్‌లో లోన్లు ఇస్తున్నాయి. సో ఇప్పుడు మార్కెట్ చాలా డౌన్‌లో ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంచెం డౌన్‌లో ఉంది. ఇట్లాంటి టైంలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచి ఫ్లాట్స్ తక్కువ ధరకు దొరుకుతున్నాయండి. లేకపోతే మళ్ళీ ఒక 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత మళ్ళీ భూమి వచ్చిన తర్వాత మనం అందుకోలేమండి. ఒక్కొక్క టైంలో ఎలా అనేవాళ్ళు అంటే హైదరాబాద్‌లో ఇల్లు కొనాలంటే వామ్మో అనేవాళ్ళు. సో భయపడిపోయేవాళ్ళు. అలా అని కాకుండా ఇప్పుడు చాలా తక్కువ రేట్‌కి కూడా మనకి ఫ్లాట్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. సార్ అలా కాదు మాకు విల్లాస్ ఉన్నాయా అని అడుగుతున్నారు. చాలా మంది క్వెషన్ చేస్తున్నారు నన్ను. సార్ నాకు మంచి విల్లా కొనుక్కుందామని ఉంది, అందుబాటులో ఉన్నాయా అంటే ఇప్పుడు చూడండి మీకు విల్లాస్ అనగానే మోకిలా అంటారు. సో మోకిలాలో మీకు ఇప్పుడు చూస్తే చాలామంది కాస్ట్లీ అయిపోయిందండి బాగా. ఒక టైంలో అంటే 5 కోట్లు, 6 కోట్లు, ఈవెన్ 10 కోట్లకు కూడా విల్లాస్ ఉన్నాయి అక్కడ ఏరియాలో. సో మనకి ఇప్పుడున్న ఈ మార్కెట్ కరెక్షన్ వల్ల కొంచెం డౌన్ అయినందువల్ల మనకి 2.5 crores నుంచి 3 crores కూడా ఇప్పుడు మనకి మోకిలా లాంటి ప్లేస్‌లో మనకి విల్లాస్ అందుబాటులో ఉన్నాయండి. ఈస్ట్ సైడ్, వెస్ట్ ఫేసింగ్‌లో కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చూస్తే మనకి ఒక టైంలో అనుకుంటాం 2022లో కావచ్చు, 2023లో కావచ్చు, మనం విల్లా కొనుక్కుంటే బాగుండేది. ఇప్పుడు బాగా ప్రైస్‌లు పెరిగిపోయినాయి అనుకున్నారు. ఇప్పుడు మనకి మళ్ళీ ఆ 2021, 22లో ఏవైతే ప్రైసెస్ ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయండి. ఇప్పుడు కనుక మిస్ అయితే మనం ఎప్పటికి మిస్ అయినట్టు వాళ్ళం అవుతాము. చూడండి మార్కెట్ ఫాల్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు జరగదు. ఎప్పుడన్నా 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సో ఇట్లాంటి మళ్ళీ ఫాల్ మళ్ళీ రాదు మనకి ఫ్యూచర్‌లో. కాబట్టి ఇట్లాంటి ఉన్న ఫాల్‌లో ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఎవరైతే కనుక 2.5 crores, 3 crores కనుక విల్లా సొంతం చేసుకుంటారో ఆటోమేటిక్‌గా 2 ఇయర్స్, 3 ఇయర్స్‌లో అది 5 CR to 6 CR కూడా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే విల్లా అనేది తెలుసు మీకు అపార్ట్మెంట్‌లా కాదు, ఎప్రిషియేషన్ తప్ప డిప్రిషియేషన్ ఉండదు. సో ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. మనకి ఏంటంటే మోకిలా తెలుసు మీకు న్యూ పోలీస్‌కి దగ్గర, మనకి ఓఆర్ఆర్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. మనకి ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఎయిర్‌పోర్ట్‌కి కూడా ఓఆర్ఆర్ నుంచి వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో ఈ మోకిలాలో కూడా మనకి ఇవాళ అందుబాటులో ఉన్నాయి అంటే కనుక చాలా మంచి ఆప్షన్ అండి అది. మమ్మల్ని గతంలో చాలామంది అడిగారు, సార్ నాకు ఒక మంచి విల్లా చూపించండి. ఒక 3 crores, 2 crores అంటే ఆ టైంలో మేము చూపించలేకపోయేవాళ్ళం. ఎందుకంటే ఎక్కడ మనం చూసిన 4 crores, 5 crores చెప్పేవాళ్ళు. సో అలాంటిది ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇప్పుడు కొనుక్కోమని చెప్తున్నాం అందుకే. సో ఇదండి రైట్ టైం అండి. చాలా మంచి మందుకు ఇది చాలా రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అయితే విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, మన దగ్గర 45 lakhs 2 బీహెచ్‌కే ఫ్లాట్ నుంచి 3 crores విల్లాస్ దాకా అందుబాటులో ఉన్నాయండి. సో మనం తగ్గ బడ్జెట్ బట్టి మన ప్లేస్ ఏదైతే సూటబుల్ అవుతుందో చూసుకొని అన్నిటికీ బ్యాంక్ లోన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు బ్యాంక్ లోన్స్ కూడా తగ్గిస్తున్నారు ఇంట్రెస్ట్ రేట్లు. సో ఇదన్నీ కూడా మనం ఒక మంచి పాజిటివ్ సైన్‌గా తీసుకొని ఈ ఉగాది తర్వాత మంచి టైం వస్తుంది అందరికీ కూడా. చాలామంది కొనుక్కునే వాళ్ళు అనుకున్నారు, ఇల్లు కొనుక్కుందాం అనుకున్న వాళ్ళందరూ కూడా మంచిగా ఇల్లు కొనుక్కోవచ్చండి. ఇప్పుడు చాలా మంచి టైం ఉంది. సో ఇదండి మనకి హైదరాబాద్‌లో ఇప్పుడు చాలా తక్కువ లో బడ్జెట్‌లో మనకి ఫ్లాట్స్ కానీ, విల్లాస్ కానీ అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే మనకి ఆంధ్రాలో చూస్తే విజయవాడ దగ్గర మనకి గొల్లపూడిలో కూడా చాలా మంచి ఫ్లాట్స్ వస్తున్నాయి. 45 lakhsకే 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే విత్ ఇంటీరియర్స్ వస్తున్నాయి. సో ఇట్లాంటి మంచి ఆపర్చునిటీని మిస్ కాకండి. మళ్ళీ 2027, 2026 ఆ టైంలో మళ్ళీ మనమే బాధపడదాం. అయ్యో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చి మిస్ అయింది, మనం చేసుకోలేకపోయాం, చేతులారా అనుకుంటాము. సో 2027లో, 2026లో మనం బాధపడకూడదు అంటే మాత్రం ఇది ఒక రైట్ టైం అండి. ఇట్లాంటి టైంలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే రియల్ ఎస్టేట్‌లో మీకు గణనీయంగా లాభాలు పొందొచ్చని చెప్తున్నాను. థాంక్ యూ.